పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకుంటున్నారు? ఏం లేవు. ఆయన గెలిచే పరిస్థితి ఉంటే ఆ లండా బైక్లు ఎందుకు ఇస్తాడు, అల్లు అర్జున్ మద్దతు ఎందుకు ఇస్తాడు, రామ్ చరణ్ వీడియోలు ఎందుకు రిలీజ్ చేస్తాడు, ఆ ఆయన నాగబాబు కొడుకు ఊరూరు ఎందుకు తిరుగుతాడు, జబర్దస్త్ వీళ్ళు పనులు చేసి ఓట్లాడి చేస్తాం, యాక్టింగ్ చేస్తాం, మేము యాక్టింగ్ చేసిన మా నటన చూసి ఓట్లు ఎందుకు ఇస్తారు? చెయ్యరు. ఇప్పుడు జనసేన టీడీపీ కూటమి పైన మీ అభిప్రాయం ఏంటిదన్నా? కేపాల్తో పొత్తు పెట్టుకుంటే ఎవరికైనా లాభం చేకూరుతుందని నమ్ముతున్నారా? పవన్ కళ్యాణ్ తో పొత్తు కూడా అంతే సేమ్. కేపాల్తో పొత్తు పెట్టుకుంటే లాభం ఎట్లుండదో పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టకుండా నష్టమే తప్పితే లాభం ఏమీ ఉండదు. అంటే వీళ్ళు పెట్టిన పథకాలను వేసినావా? ఇప్పుడు ప్రజెంట్ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు అయినా జగన్ అయినా వాటిపైన మీ ఒపీనియన్ ఏంటన్నా? ఒపీనియన్ అంటే ఎప్పుడైనా ఎవరైనా ఒక కుటుంబం అయినా, ఒక వ్యవస్థ అయినా, ఒక కంపెనీ అయినా, ఒక ప్రభుత్వం అయినా ఏదైనా ఒక రూపాయి ఇన్వెస్ట్ చేస్తామంటే ఒక రూపాయి ద్వారా కొంత పని జరగాలి, ఆ పని నుంచి రెవెన్యూ జనరేట్ కావాలి. అలాంటి స్కీమ్స్ పెడితే బాగుంది. కానీ ఇక చంద్రబాబు నాయుడు అయితే ఇక జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే ట్రిపుల్ రేట్లు కూడా ఆయన అనౌన్స్ చేశారు. అవి అంత అవసరం లేదు. అవసరం ఉన్నోనికి అండి, అవసరం లేదని ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. కరెక్టే బ్రదర్. ఇప్పుడు వీళ్ళిద్దరు మేనిఫెస్టో ఎలా ఉందంటే పథకాల గురించి ఉన్నాయి. అంటే ఉచిత పథకాలు ఏమేమి ఇస్తున్నాం, అంటే ఏ పథకాలు అనేది ఇది. మరి నేను చెప్పాను రాష్ట్ర రాజధాని అనేది చాలా అవసరం. మరి రాజధాని నిర్మాణానికి ఇంత బడ్జెట్ కేటాయిస్తామని మేనిఫెస్టోలో ఎందుకు వాళ్ళు చెప్పలేకపోతున్నారు? రాష్ట్ర రాజధాని నిర్మాణం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన అనే వ్యక్తి రాజధానికి ఒక పరిష్కార మార్గం అనుకుంటున్నాడు. ఆ పరిష్కార మార్గమే వెల్ డెవలప్డ్ ఒక హైదరాబాద్ తో పోటీ పడే ఒక నగరం ఏదైనా ఉందంటే ఏపీలో అది విశాఖపట్నం. దాన్ని మించిన రాజధాని నువ్వు కట్టలేవు, కాదు నీతోటి చంద్రబాబు వల్ల కాదు, ఆయన జీవిత కాలంలో కాదు, లోకేష్ జీవిత కాలంలో కూడా కాదు. కాకపోతే వైజాగ్ ను డెవలప్ చేసుకోవచ్చు, చుట్టుపక్కల విజయనగరం చేసుకోవచ్చు, దాన్ని కానుకొని శ్రీకాకుళం అట్లా డెవలప్ అయిపోతుంది. కానీ నువ్వు పర్టికులర్ గా వెనకల రాజుల లెక్క దానికి శంకుస్థాపన చేసి కొత్త బిల్డింగ్ ఒక కోటను కట్టి పక్కన నగరాన్ని నిర్మిస్తా అంటే ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. నువ్వు అంత కట్టడం ఎవరికి సాధ్యం కాదు.